కొత్త మొలక కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరం దగ్గర పడుతుంది. ఒక ఊరిలో అనన్య అనే ఓ చిన్నారి ఉండేది. కొత్త సంవత్సర పండుగ కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ తన గదిలో గోడకు ఉన్న క్యాలెండర్ని చూస్తూ ఈ ఏడాది ఏదైనా గొప్పగా చేయాలని, తన జీవితంలో ఒక మంచి మార్పు తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ పక్కనే ఉన్న కిటికీ వైపుగా చూస్తుంది. కిటికీలో నుంచి తన పెరట్లో ఉన్న ఒక మట్టి కుండ తనకి కనిపిస్తుంది. దానిని చూసిన మరుక్షణం, ఈ కుండలో నేను మట్టి పోసి ఒక మొక్కను పెంచుతాను. అదే నా ఈ కొత్త సంవత్సర సంకల్ప వృక్షంగా భావిస్తాను. నా మంచి అలవాట్లే ఈ మొక్కకు నీరు అని ఆమె మనస్సులో నిశ్చయించుకుంటుంది. వెంటనే ఆ మట్టి కుండను తీసుకొని అనన్య తన ఇంటి దగ్గరలో ఉన్న ఒక పెద్ద తోటలోకి వెళ్తుంది. అక్కడ మల్లయ్య తాత అనే ఒక వృద్ధుడు మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటాడు. ఆయనకి మొక్కల గురించి అన్ని వివరాలు తెలుసు. అనన్య ఆ తాత దగ్గరకు వెళ్తుంది. తాత, నేను ఒక మంచి మొక్కను పెంచాలి అని అనుకుంటున్నాను. నాకు ఒక మంచి ఏదైనా ప్రత్యేకమైన విత్తనం ఇస్తావా అని ఆ కుండను చూపిస్తూ అడిగింది. అప్పుడు మల్లయ్య తాత చిన్నగా నవ్వుతూ పక్కనే ఉన్న తన గుడిసెలోకి వెళ్ళి కొన్ని విత్తనాలను తీసుకువచ్చి అందులో నుండి ఒక విత్తనం తీసి తన చేతిలో పెడతాడు. అనన్య ఆ విత్తనం చూడగానే ఆశ్చర్యంగా తాత వైపు చూస్తూ, ఇంత చిన్న విత్తనమా? ఇది పెద్ద చెట్టులాగా ఎలా అవుతుంది తాత అని అనుమానంగా అడిగింది. దానికి మల్లయ్య తాత, ఇదిగో చూడు అమ్మాయి, గొప్ప మార్పులన్నీ చిన్న ప్రయత్నంతోనే మొదలవుతాయి. ఈ విత్తనం పెరగాలి అంటే నీకు ఓపిక, క్రమశిక్షణ చాలా అవసరం. అది నీ సంకల్పానికి, నీ అలవాట్లకు పెద్ద పరీక్ష అని అంటాడు. అది తీసుకుని అనన్య తన ఇంటికి తిరిగి వచ్చి ఆ కుండలో కొంత మట్టిని నింపి ఆ విత్తనాన్ని తీసి అందులో నాటుతుంది. ఇక మల్లయ్య తాత చెప్పిన కొన్ని మాటల ప్రకారం ప్రతిరోజు దానికి తగినంత నీరు పోస్తూ, ఎండ తగిలేలా చూసుకుంటూ అది ఎప్పుడు మొలకెత్తుతుందా అని ఆశగా ఎదురు చూడసాగింది. ఒకరోజు అనన్య ఆడుకోవడంలో పడి ఆ మొక్కకు నీళ్లు పోయడం మర్చిపోయింది. ఇంతలో అటుగా వెళ్తున్న మల్లయ్య తాత తనను చూసి చిన్నగా నవ్వి, ఏమ్మా, మొక్క వచ్చిందా అని అడుగుతాడు. అనన్యకు తాను ఇవాళ నీళ్లు పోయలేదని అప్పుడు గుర్తుకు వచ్చి, లేదు తాతయ్య, మర్చిపోయాను అని విచారంగా చెప్తుంది. దానికి తాత, లక్ష్యం వైపు సాగే ప్రయాణంలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. ఒక్కరోజు అలసత్వం వహించినా ఆశలు వాడిపోతాయి. అలాగే ఆ మొక్కకు నీళ్లు పోయడం ఆదమరిచినా ఆ మొక్క పెరగదు, వాడిపోతుంది అని చెప్తాడు. అది విని అనన్య నేరుగా వెళ్ళి ఆ మొక్కకు నీరు పోస్తుంది. ఇంకా ప్రతిరోజు అలానే చేయసాగింది. జనవరి 1 తారీఖు రానే వచ్చింది. సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇంటిలో నుంచి పరిగెత్తుకుంటూ అనన్య పెరట్లో ఉన్న ఆ కొండ దగ్గరకు వస్తుంది. అందులో మట్టిలో నుంచి ఒక చిన్న పచ్చని మొలక తల పైకెత్తి చూస్తున్నట్టు ఉంది. ఇక దాన్ని చూసిన అనన్య ఆనందానికి అవధుల్లేవు. ఆ కుండను చేతిలోకి తీసుకొని పరిగెత్తుకుంటూ తోటలో ఉన్న మల్లయ్య తాత దగ్గరకు వెళ్తుంది. తాత, ఇది చూడండి అని అలసటగా చెప్తుంది. తాత ఆ మొలకను చూసి ఆనందంగా నవ్వుతాడు. కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్ మారడం కాదు తాత, మనలో మార్పు కూడా రావడం. మీరు చెప్పినవి నాకు చాలా బాగా గుర్తున్నాయి. చూడండి, ఈ మొక్కను ఎంత పెద్ద వృక్షంగా చేస్తానో అని అంటుంది. ఆ చిన్న మొలక ఆమెలో కొత్త ఆశలను, గొప్ప పట్టుదలను నింపింది అని మల్లయ్య తాత చాలా ఆనందిస్తూ నవ్వుతాడు. చూశారుగా ఫ్రెండ్స్, ఓపిక, క్రమశిక్షణ,
పట్టుదల ఉంటే సంకల్పాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకోవచ్చు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మనం కూడా మంచి వైపు అడుగులు వేస్తూ జీవితంలో గొప్ప మార్పులను తెచ్చుకుందాం. అలాగే నా జీవితంలో మంచి మార్పు కోసం నేను చేస్తున్న ప్రయత్నం ఇది. మీ సపోర్ట్ ద్వారా నేను ఇంకా ఇలాంటి మరిన్ని కథలను చేసేందుకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.